అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఒక చక్కని సందేశం ఈరోజు మీతో మాట్లాడుతుంటుండగా ఆ మాటల్లో ఉన్న ఆత్మీయతను మనము నేర్చుకుందాం. వేరొక పొలం కనబడుతుంది, బోయాజు పొలం కనబడుతుంది. బోయాజు పొలంలో రూతు ఉంది, ఎదుట వేరొక పొలం ఉంది. వేరొక పొలంలో పనులన్నీ ఎత్తేసి ఖాళీగా ఉంది, పంట లేదు, పరిగే ఏరుకుంటా ఉన్నారు. వేరొక పొలంలో పరిగె ఏరుకోవడానికి నువ్వు వెళతావేమో, వెళ్ళొద్దు. వేరొక పొలంలో ఏముంది? పరిగె ఉంది. నా పొలంలో పంట ఉంది. చాలామంది నీతి కలిగిన భర్తలు ఏం చేస్తారంటే, ఏ వస్తువుకు పక్క ఇంటికి వెళ్ళొద్దు, ఏదైనా నీకు కావాలంటే అయిపోకముందే చెప్పాలి. నా ఎదుట ఏ అవసరతకి పక్క ఇంటికి వెళ్ళొద్దు అని దాని అర్థం ఏంటి? ఆ భర్త ఎందుకు అన్నాడు ఆ మాట? దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. మన గృహం సమృద్ధి కలిగిన గృహం. మన సంఘం సమృద్ధితో నింపబడిన సంఘం. వేరొక పొలంలో వెళ్ళాల్సిన పని లేదు. వేరొక పొలంలో ఉండేది ఏంటి? పరిగే. మన పొలంలో ఉండేది పుష్కలమైన పంట ఉంది. పరిగే ఏరుకోవలసిన అవసరమే లేదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఇల్లన్నా సంఘమన్నా కొంతమందికి విలువ తెలియక కాపురాలు చేస్తున్నారు, సంఘానికి వస్తున్నారు. ఇంట్లో కాపురం యొక్క అర్థం కూడా తెలియదు కొంతమందికి. అన్నం పెట్టించుకుంటారా? అన్నం పెట్టేదండి ఆమె వేసుకుంటుంది, 4 ఇళ్ళకి వెళ్తుంది. ఏం పద్ధతి ఇది? ఏం పద్ధతి అది? ఎక్కడ తినాలి అన్నం? నీ ఇంట్లో నువ్వు తినాలి. వాళ్ళు ఏదో కూరలో వండుకుంటే కొంచెమే 4 ఇళ్ళల్లో ఏం అలవాట్లేవి? అదే నీతిగల భర్త చూశాడు అనుకో, ఏం చేస్తాడు? నేను ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా అమ్మగారికి అదే చెప్తాను. ఏదన్నా అయిపోవస్తుందంటే ముందుగా చెప్పాలి నాకు, అయిపోయిన తర్వాత చెప్పకూడదు.
అవ్వకముందు ఏం కావాలో చెప్పాలి నాకు. అయిపోయిన తర్వాత పక్కింటికి వెళ్ళి తెచ్చుకుందామని ఆలోచన వస్తుంది. అయిపోకముందే చెప్పాలి నాకు. నా కళ్ళ ముందు పక్కింటికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది నేను చూడకూడదు. మంచి లక్షణం అంటారా? ఏమో మంచిదేనని చెప్పింది, మౌనంగా ఉన్నారేంటి? మంచిదేనా? కొంతమంది ఇంట్లో ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం గురించి అన్నం ఏమంటాడు? అవును, ఏమి ఇచ్చావయ్యా? అన్నం కావాలంటున్నావు. బాధ్యత కలిగిన ఇంటి యజమాని ఆ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. ఏమీ తక్కువ లేకుండా చేస్తాడు. చెప్పించుకునే స్థితిలో ఉండడు. కుమారి, నా మాట వినుము. ఏమన్నాడు ఋతుతో? నా మాట విను, వేరొక పొలంలోకి ఏరుకొనుటకు పోవద్దు, మళ్ళీ వెళ్ళొద్దు. ఈరోజు చాలామంది సంఘాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనకు కలిగి ఉన్న ఆత్మీయ సంఘం, నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నాకు ఒక ఆత్మీయ తల్లి ఉంది, నాకు ఆత్మీయ సహోదర సహోదరులు ఉన్నారు. దానిని మరచి వేరొక సంఘంలో, వేరొక ఇంటిలో దయచేసి వాళ్ళు పిలుస్తారు. కాలక్షేపం కోసమో ఏదో పెట్టడానికి పిలుస్తారు. డబ్బులు ఇస్తాం రమ్మని పిలుస్తారు. ఏది ప్రాముఖ్యం? సంఘం ముఖ్యమా? డబ్బులిచ్చి పిలిచి నిన్ను ఏదో వాడుకోవాలని పిలుస్తారు. ఇక్కడ సంఘములో ఆరాధన జరుగుతుంటుంది, ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాను, వేరొక పొలంలో ఉండేది పరిగే. బోయాజు కలిగి ఉన్న ఆ యొక్క పొలంలో ఉండేది సమృద్ధి పంట ఉంది. అంత ధైర్యంగా ఎందుకు చెప్పాడంటే, అమ్మా, నీ ఉన్న స్థలంలో సమృద్ధి ఉంది. నేను చెప్తున్నాను, డబ్బుల కోసం భక్తి జీవితాన్ని అమ్ముకోకండి. రోషంగా భక్తి చేయండి. రోషంగా భక్తి చేయండి ప్రియులారా. డబ్బుల కోసం ఎక్కడ తల వంచకుండా దేవుని కృప కొరకు మీరు సాక్షులుగా జీవించండి. మాకు ఏవేవో ఇస్తామంటారు, అడుగు కూడా నేను పెట్టను. డబ్బుల కోసం అమ్ముడు పోను. సమస్తమును ప్రభువు కోసం వదిలిపెట్టి నీతి కలిగి అవసరమైతే నీతి కోసం గంజి కూడైనా తిని సేవ చేస్తాం. పిలిచేవాళ్ళు ఎవరైనా వాక్యానికి పిలిచేవాళ్ళు సరిగా లేకపోతే వెళ్ళను. పిలిచేవాడికి మారు మనసు ఉండదు. వాళ్ళు డబ్బులు పెట్టి మనల్ని కొనాలని వాళ్ళు డబ్బులు పెట్టి రాజకుమారి సంఘంలోంచి వెళుతున్నారా? వినేదానికి ఎలా ఉంటుందో తెలుసా? ఎవరోళ్ళు ఎంత చీపుగా నిన్ను తలస్తారు, ఎంత హీనంగా నిన్ను మాట్లాడతారు. అలా చీప్ భక్తి చేయబాకండి, చీప్ క్వాలిటీ భక్తి చేయకండి. కుమారి, నా మాట విను, వినిపించుకో, వేరొక పొలానికి వెళ్ళొద్దు.
ఆ పొలంలో ఉండేది పరిగే. అనాథుల కోసమో, దిక్కులోని విధవరాండ్రుల కోసమో, మిగిలి ఉన్న ఆ పరిగెను అది ఏరుకోవడానికి నువ్వు వెళ్ళొద్దు. నీవున్న పొలం సమృద్ధి పంట ఉంది. ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. షర్టు మార్చినట్టు సంఘాలను మార్చేస్తున్నారు. ఎంత హీనమైన సంగతి అర్థం కాదో, ఎంత నీచమైనదని అర్థం కాదో. అవతలు దాటిపోయిన తర్వాత అది ఎందుకు ఆ బ్రతుకు? సంఘానికి వెళ్ళిపోయావు, ఎందుకు ఆ బ్రతుకు? నేను చెప్తున్నాను ప్రియులారా, మరణకాలం వరకు కూడా నీతిగా భక్తి చేయండి. శనివారం ఇక్కడ ఉపవాస కూడిక జరుగుతుంది, ప్రతి శనివారం జరుగుతుంది. శనివారం మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకోండి, 500 డబ్బులు ఇస్తాము రామ్మ ప్రార్థన చేద్దు అని పిలిచారనుకోండి, ఏం చేస్తావు నీవు? వెళతావా, ఆగుతావా? వెళ్ళేవారిని ఏమనాలి? చెప్పండి. అలా సంఘాన్ని ధిక్కరించి వెళ్ళేవారిని ఏమనాలి? అందుకోసమే చెప్తున్నాను, ఇంటిలో భార్య భర్తలకి ఆ సంసార విలువ, కాపురం విలువ తెలియకపోతే బిడల జీవితాలు పాడైపోతాయి. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? సంఘ కాపురి సరిగా లేకపోతే, సరిగా నేర్పించకపోతే, సరైన ఆత్మీయ సత్యాలు నేర్పించకపోతే ఆ సంఘం ఎలా ఉంటుంది? దానినే ధిక్కరిస్తావా నీవు? చెప్పేవాడిని ధిక్కరిస్తావా? ఈరోజు ఒకసారి ఆలోచించండి, మన అవిధేయతను సరి చేసుకుందాం. వేరొక పొలానికి వెళ్ళొద్దు. 2 పర్యాయాలు పోవద్దు. కావలసినంత ఆత్మీయ జీవితం నీవున్న సంఘంలో ఉంది. ఎందుకు సేవకుని హీనపరుస్తావు? సంఘానికి చెడ్డ పేరు ఎందుకు తెస్తావు? నీవు ఎందుకు చెడ్డ సాక్ష్యం? 500లకు అమ్ముడుపోతున్నారండి. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, సంఘానికి వ్యతిరేకమైన పని ఏది చేయకండి. ఇక్కడ ఏదో లేనట్టు, అక్కడ ఏదో ఉన్నట్టు. ఏమీ లేదు ఇక్కడ. ఏం కావాలి నీకు? సంఘ క్రమాల్లో ఇమడాలి మనం. సంఘము క్రమముగాను మర్యాదగా నడుచుకోవాలి. సంఘము ఎలా ఉండాలి తెలుసా? క్రమములో ఉండాలి సంఘం. క్రమములో లేని సంఘము అది సంఘము కాదు. అది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. కుమారి, నా మాట వినిపించుకో, వేరొక పొలానికి వెళ్ళొద్దు. అది ఎండిపోయి ఉంది ఆ పొలం. ఆ పొలంలో పరిగె ఉంది అంతే. దానికోసం నువ్వు వెళ్ళొద్దు. మీకు కొన్ని ఆత్మీయ సత్యాలు నేను ఈరోజు కొన్నింటిని మీకు వివరిస్తాను ప్రియులారా. వెళ్ళకుండా ఏం చేయాలట? వెళ్ళకుండా ఏం చేయాలండి? చదవండి అమ్మా. వెళ్ళొద్దన్నాడు, పోవద్దన్నాడు, ఏం చేయమన్నాడు? నిలకడగా ఉండాలన్నాడు. నీ ఉన్న చోట
నిలకడగా ఉండు. ఏది నీ సంఘం, ఏది నీ కుటుంబం. ఇళ్లలో కొంతమంది గుట్టుగా ఉండరు. ఇక్కడ విషయాలు ఆ ఇంటికి తగలేస్తారు, అక్కడి నుంచి ఆ ఇంటికి తగలేస్తారు. ఇల్లు తిరగొద్దు అని వాక్యం చెబుతుంది. నీ ఇంట్లో గుట్టుగా ఉండాలి. నీవు అవసరమైతేనే వెళ్ళాలి. నిలకడగా ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అక్కడ నిలకడగా ఉండు. నిలకడగా ఉండు. నిలకడగా ఉండడం అంటే అప్పుడప్పుడు బయటికి రమ్మనే. నీవున్న పొలంలో నీ పనికత్తెలతో నిలకడగా ఉండు. నిలకడగా ఉండడం అనేది అది అందరికీ కుదిరే పని కాదు. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అది మా ఏం పాడుతావే నువ్వు, మా తల్లి, బంగారు తల్లి, రేపు మా చర్చికి వచ్చి పాడబడే ఇక వెళ్ళిపోతుంది. మా ఏం బైబిల్ చదువుతున్నా తల్లి, మా చర్చిలోకి వచ్చి ఒకసారి మాకు కూడా చదివి వినిపించు అంటే వెళ్ళిపోతుంది. రేపు ఒక వీడియో పెట్టబోతున్నాను. నిన్ను పొగిడేవాడే నీ పగవాడు. చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. సూక్తి అది సూక్తి. నిన్ను పొగిడేవాడే నీ పగవాడు. ఈరోజు పోవద్దు, వెళ్ళొద్దు అంటే వెళితే అనేవాళ్ళు లేరా? చెప్పండి, లేరా? వెళ్తే ఏంటంటే ఆదివారం రాకపోతే అడుగు, మిగతా సమయంలో అడగాలి, వెళ్ళొస్తాం అని పూసుకుంటావే. ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మంచి పేరు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక వ్యక్తికి మంచి పేరు ఎప్పుడు వస్తుంది చెప్పండి? చాలా మంచి పిల్లండి, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఎప్పుడు తెలుస్తుంది? అది నిలకడ మీద తెలుస్తుంది. అప్పటికప్పుడు తెలియదు. నేను చాలా మంచిదానండి, చాలా మంచివాడిని అండి. ఆగు ఆగు ఆగు, కొంతకాలం ఆగు, నీ మంచితనం ఏదో తెలుస్తుంది. నిజము నిలకడ మీద తెలుస్తుంది. అందుకోసమే చెలికత్తెలతో అంటే పని వాళ్ళతో, ఎవరైతే సంఘములో పని కలిగి ఉంటారో ఆ పని వాళ్ళతో నువ్వు ఫాలో అవ్వు. ఎవరు ప్రార్థన పనిలో ఉంటున్నారో, ఎవరు పరిచర్య ధర్మంలో ఉంటున్నారో, ఎవరు పరిచర్యలో ఇతరులకి వాక్యం చెబుతూ అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపిస్తున్నారో వారిని ఫాలో అవ్వు. అలా నిలకడగా ఉండు. ఆదివారం పోతే ఆదివారం వస్తుంటే నీకు సంఘ విలువ ఏం తెలుస్తుంది? సరిగా భర్తనే మార్చుకోలేకపోతున్నావు, ఇతరులేం మార్చుకుంటావు? ఇతరులకి మనం ఏం చెప్పలేం. సరిగ్గా మనము మారు మనసు సరిగా ఉంటే చెప్పందే ఉండలేం. అవును, నిజంగా మార్పు చెందిన అనుభవం, ప్రభువును ఎరిగిన అనుభవం, ప్రభువుతో నడిచిన అనుభవం ఉంటే ప్రతిరోజు ఆయన గురించి చెప్పకుండా ఉండలేం.
కనీసం సంవత్సరానికి ఒకరిని ఇద్దరినైనా ప్రభు సన్నిధికి మనం తోడుకొని వస్తాం. ఇప్పటికీ నీ భర్త నీతో రాలేదు అంటే నీ సాక్ష్యం ఎటువంటిదో ఇతరులకి అర్థమైపోతుంది. అన్ని చోట్లకి నీ భర్తను తోడుకొని వెళ్తున్నావు, మందిరం దాకా ఎందుకు రాలేకపోతున్నాడు? కారణం నువ్వు తేడా. అక్కడ గయ్యాళి దానివి, అక్కడ నీవో, ఇక్కడేమో సింగరు నీవో. పాట పాడినంత మాత్రాన భక్తురాలువి కాదు నీవు. ఎందుకు ఆ వ్యక్తి రాలేకపోతున్నాడో ఆ వ్యక్తి చెప్తాడు, నీ భర్త, అయ్యగారు నీ ముందు దేవతలుగా ఉంటుంది అయ్యగారు, మా ఇంట్లో రణరంగం సృష్టిస్తుంది అయ్యగారు. అవునా? కొంతమంది మందిరాల్లో ఎట్లా కనబడతారు? దేవతలా కనబడతారు. నిజమేనంటారా ఈ మాట? ఇళ్ళ దగ్గర ఎలా ఉంటున్నారు? భర్తలకు ఎలా జవాబు చెప్తున్నారు? చెప్పండి. ఇప్పటికీ అమ్మగారి భయం నాతో మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతుంది అంతే. మా మధ్య మాటలు ఎక్కువగా ఉండవు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడుకుంటాం మేము. అనవసరమైన ఏముండవు. ఎంతవరకు మాట్లాడుకోవాలి అంతవరకే మాట్లాడుకుంటాం. ఒకరికొకరు గౌరవించుకుంటాం, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటాం. నా వెనక సీట్లు ఎవరన్నా కూర్చుంటారా? ఉంటే ఎవరు ఉంటారు నా వెనక? చెప్పండి. ఆమె అనగా ఇంకెవరు ఉంటారా? ఎక్కాలన్న భయం అంతే. ఒకళ్ళకి కదా సీటు. దయచేసి మీ సాక్ష్యాలను కాపాడుకోండి ప్రియులారా. వేరే వేరే చోట్ల కనబడకండి. బాగా పాడిదారమని వాళ్ళు పిలిచారు, అబ్బా ఆ గౌరవం ఎంత గొప్పదో. ఏడంటే ఆడ డమ్ము ఊగితే ఆడ కూర్చోవడమే. మా చిన్నప్పుడు పరిగెత్తేవాళ్ళం మేము. ఓ సినిమా మారిందనుకో, టౌన్లో సర్కస్ వచ్చిందనుకో, పెద్ద బండి ఉంటుంది, ఎద్దల బండి. అవి ఇప్పుడు లేవులే, మీరు ఎవరు చూసి ఉండరు. మీరు ఎవరు చూసారు పెద్దవాళ్ళు? ఏమ్మా, ఎద్దల బండి ఉండేది, దానికి ఇలా పెద్దది ఇలా కట్టేసి లోపల ఇటు తిప్పేది ఉంటుంది, మైక్ అది పాటలు పెట్టుకుంటూ వస్తారు. తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత చూసుకోండి, డ్రమ్ములు కొట్టుకుంటూ ఊతారు, సన్నాయిలు అవన్నీ ఊతారు. ఆ తిరణాల్లో ఉంటుంది. అది పరిగెత్తుకుంటే వెళ్ళేవాళ్ళం, పిల్లలందరూ పరిగెత్తేళ్ళం. అంత శిల్పిచ్చేవాళ్ళు. పలానా థియేటర్లో ఈ సినిమా వచ్చింది అది. అప్పుడు సినిమా మోజు ఎక్కువ, ఇప్పుడు వెళ్ళమని వెళ్ళరు. అప్పుడు బాగా ఉండేది సినిమా మోజు. ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చౌకబారుగా ఉండకూడదు మన భక్తి జీవితం. విలువగా బతకాలి మనం. పిలిచి చాలు, ఏ భోజనాలకని వెళ్ళి తినడమే. అది ఏ భోజనాలు అసలు ఆలోచన లేదు, ఇక వెళ్ళి తినేయడమే. ఇక కొద్దిగా అర్థం పరమార్థం బైబిల్లో నేర్చుకోండి. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, పోవద్దు. నీ చెలికత్తెలతో నీవు నిలకడగా ఉండు. కొన్ని విషయాలు చెప్తాను, నిలకడగా ఉండవలసిన విషయాలు కొన్నిటిని మీకు నేను చెప్తాను, వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదువుతున్నాను, వినండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకొనియకును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలనియు
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. ప్రియులారా, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి విశ్వాసమును కర్త అయిన యేసును మనము బహుబలముగా నమ్ముకోవాలి. మన విశ్వాసం లోకమును జయించే ఆయుధం. మన విశ్వాసం రక్షణకు ప్రధానం. మన విశ్వాసం స్వస్థతకు కారణం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం వలనే నీతిమంతులు బ్రతుకుతారని అనేక పర్యాయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నది. వేరొక పొలంకు నీవు వెళ్ళొద్దు, పోవద్దు. చెలికత్తెల వెంట వెళ్ళి నిలకడగా ఉండుము. ఇక్కడ మొట్టమొదటిగా అంతియోకయలో, లుస్త్రాలో, ఈకోనియాలో పౌలు గారి పరిచర్యలో నూతనంగా ప్రభు నమ్ముకున్న శిష్యుల యొక్క మనుషులను దృఢపరచి వారిని విశ్వాసంలో ఎలా నిలకడగా ఉండాలో చెప్తున్నాడు. శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. విశ్వాసం ద్వారా వాటిని జయించాలి. వెనకకు మళ్ళకూడదు. మనం ఇక్కడ అవిశ్వాసంతో మనం ఉండకూడదు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశింపుకున్నట్లు వారి మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేసే అపవాదిని జయించు వారంగా ఉండాలి. విశ్వాసమే లోకాన్ని జయించే ఆయుధం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంది, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసము కర్తైన యేసు వైపు చూసుకుంటూ పోవాలి. ఎన్నో శోధనలు సంభవిస్తాయి మనుషుల ద్వారా, సాతాను ద్వారా, మన చేతులారా, మన పొరపాటు ద్వారా, మన బలహీనతల ద్వారా. అయితే యేసు వైపు చూచుచూ మనం సాగిపోవాలి. కనుక విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. ఆ చెలికత్తెలు విశ్వాసంతో పనిచేస్తున్న ఆ పనితీరును బట్టి బోయాజు చెప్తున్నాడు, రూతుతో నిలకడగా ఉండు. ఏ విషయంలో నిలకడగా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు దేవుడు సిగ్గుపడనీయడు. విశ్వసించువాడు కథలన్నీ సియోను కొండవలె స్థిరంగా ఉంటాడు. కాగా నా ప్రియ సహోదరులారా, క్రీస్తు యేసునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అయింది అప్పటికి మీరు ఆసక్తుడై ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యంలో మనం చూస్తాం. ఇంకా కొన్ని విషయాలు మనము నిలకడగా ఉండవలసిన కొన్ని వాక్యముల ద్వారా మనం విందాం. యాకోబులో నిలకడ జీవితం ఉంది. ఏశావు జీవితంలో అటు ఇటుగా జీవిస్తూ ఉంటాడు. నిలకడ లేని జీవితం. ప్రవచనం ఎత్తి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఒక రాత్రంతా కూడా ప్రార్థనలో పోరాడి నిలకడగా ప్రభు సన్నిధిలో తన మోస జీవితాన్ని, తన పాప జీవితాన్ని ఒప్పేసుకొని ఆశీర్వాదం పొందుకొని వెళ్ళిపోయాడు. అది నిలకడగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ప్రార్థనలో మనము, ప్రార్థన మందిరములో మనము ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఒక కంపెనీకి మంచి పేరు రావాలి అంటే, గ్రామములో ఒక వ్యక్తికి మంచి పేరు రావాలంటే అప్పటికప్పుడు రాదు. అది జీవితాన్ని బట్టి వచ్చేది. అది జీవితంలో మేలుగా జీవిస్తే
చాలా మంచివారండి వాళ్ళు. నిలకడ మీద ఆ పేరు వస్తుంది, డబ్బులు పెంచుతూనో రాదు, ఇంకా ఏది చేసినా రాదు. మాట తప్పని వారంగా, జీవితంలో ఎక్కడ ఒడుదొడుగులు లేకుండగా పరిశుద్ధత కలిగిన జీవితం మనకు ఉన్నప్పుడు సంఘంలో బయట నిలకడ మీద ఎలా ఉంటుందంటే మంచి జీవితం. అందరూ సాక్ష్యం చెప్తారు, మనం చెప్పుకోకపోయినా ఇతరులు చెప్తారు, వాళ్ళు చాలా మంచివారండి, మంచి కుటుంబం అండి. ఇంకా కొన్ని మాటలు మీకు నేను తెలియచేస్తాను. చూడండి ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై, అది ప్రార్థన జీవితంలో నిలకడ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటారా? ఆ ప్రార్థన చేసేటప్పుడే ఒక శబ్దం వచ్చింది అనుకోండి, బెత్తరపోతారు, భయపడిపోతారు కొంతమంది. ఎవరో పిలిచారు అనుకోండి, ఆ ప్రార్థనలో కూడా ఎవరబ్బా అని ఆలకిస్తారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మనస్సుతో దేవునితో ప్రార్థించాలి. నిలకడగా కనీసం రోజుకి ఉదయకాలం మందు, సాయంకాలం మందు, ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయి. ఈరోజు ప్రార్థనలో నిలకడగా మనము ఉన్నప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఎవరైనా సరే ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండాలి. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక క్షణం పట్టదు. చెప్పండి, క్షణం పడుతుందండి? క్షణం పట్టదు. చచ్చినంత కాలం మంచి పేరును కాపాడుకుంటేనే ఆ జ్ఞాపకార్థ కూడికలో చెప్తారు మన సాక్ష్యం. చనిపోయే ముందు నోరు జారినా, క్యారెక్టర్ లెస్ అయినా, బాగానే బతికాడు ఆ చివరిలో, అదే చెప్తారు. దానికి ముందు భక్తి జీవితం చెప్పుకోరు. ఆ చివరిదే ఆ చిన్న పొరపాటు, అది ఒక్కటేనండి. అదే మరి తేడా. మందిరానికి రావడం గొప్ప విషయం ఏం కాదు. ఎవరు చెప్పారు గొప్ప విషయం అని? మందిరంలాగా బతకడం విశేషం. 93వ కీర్తన 5వ వాక్యంలో ఉంటుంది, ఇటు శాసనములు ఎన్నడను తప్పిపో, యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ప్రియులారా. మందిరానికి రావడము ఒక విశేషమైన జీవితము. అది ఎలా ఉండాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. మాటలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత. ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం. చివరిలో మోషే గారు ఒక మాట తూలాడు. ఆ ఒక మాటకి పాలు తెనులు ప్రవహించు దేశానికి దేవుడు పంపల. చూశారా? ఇన్ని ఇడుస్తాం కదా రోజుకి. కన్న బిడ్డలనే అంటాం, మనం చెప్పిస్తాం.
వాళ్ళే కదా మనకు కోపం వస్తే తిట్టుకోవడానికి. లోపల ఉన్న అక్కసంతా వాడి మీద కక్కేస్తాం. అసలు వాడికి ఏం తెలియదు, మీ అంత కక్కినా వాడికి ఏం తెలియదు. కానీ నువ్వేం కక్కుతావు తెలుసా? కోపం. కళ్ళు ఎర్రగైపోతాయి. ఏదో కసాయి తల్లిలాగా వాడు ఏదో చేసినట్టు తిట్టిపడేస్తారు. నీ ఎంత భక్తురాలు అక్కడ అర్థమైపోద్ది. మా అమ్మ అండి అని వాడు చెప్తాడు. ఇంటి దగ్గర చూడాలండి మా అమ్మ సంగతి. ఈరోజు దయచేసి పరిశుద్ధతయే మందిరానికి అనుకూలమైనప్పుడు మన ప్రార్థన జీవితము ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి మన ప్రార్థన జీవితం. వేరొక పొలానికి వెళ్ళొద్దు, పోవద్దు. నిలకడగా ఎందుకు ఉండమన్నాడు అంటే ఆ పొలము అనబడే ఆ సంఘంలో పరిశుద్ధత ఉంది. యేసు కల్వరి రక్తంలో దేవుడు కన్న సంఘం అది పరిశుద్ధుల స్వాస్యం. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. రోజు బట్టలు ఉతుకుతాం. ఎందుకు ఉతుకుతాం? మురికైంది కాబట్టి. రోజు స్నానం చేస్తాం. అవసరమైతే 2 సార్లు కూడా స్నానం చేస్తాం. ఎందుకు చేస్తాం? చెమట పట్టింది కాబట్టి. నీ హృదయానికో నీ ఆత్మకో అరే అనకూడని మాట అనేశానే, చూడకూడని దృశ్యాలు నేను చూశానే, అది ఎప్పుడు గడుక్కునేది? లోపల జీవితం ఎప్పుడు గడుక్కుంటావు? రోజు గడగాలి. చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషమును ఏం చేయాలి? వాటిని మనము ఏం చేయాలి? బట్టలను ఉతికేస్తాము, శుభ్రమైపోతాయి. స్నానం చేస్తాం, శరీరం శుభ్రమైపోద్ది. ఆత్మకు శరీరానికి కలిగిన ఈ పాపము అనే మాలిన్యము ఎలా పోతుంది? యేసయ్య దగ్గరికి రావాలి. అందుకు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఈరోజు నేను చూడకూడని దృశ్యాలు చూశాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడాను, అనకూడని విషయాలు అనేశాను, నన్ను క్షమించయ్యా. కన్నీటితో ఒప్పుకోవాలి. ఊరకని ప్రార్థన చేస్తే కాదు, కన్నీటితో ఒప్పుకోవాలి. అందుకోసమే మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి 1-2 మాటలు నేను చదువుతాను, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. మరి ముఖ్యంగా విధవరాండ్రుల కోసం రాయబడింది. చాలామంది విధవరాండ్రులు ఉన్నారు. మీకు దేవుడు చెప్పుచున్న మాట చదవండి. అయితే నిజముగా అనాథి అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనములయందు ప్రార్థనలయందు రేయింబగళ్ళు. మరి మన విధవరాలు ఎలా ఉన్నారు? ఆమె నోటికి బోలేమయ్యగారు అనిపించుకునేటట్టుగా ఉన్నారా? లేకపోతే రేయింబగళ్ళు ప్రార్థనలు గడుపుతున్నారా? మీ గురించిన సాక్ష్యం ఏ సాక్ష్యం? భర్తను పోగొట్టుకున్నావు, అనాథి అయిపోయావు. ఇక శేష జీవితం ఏంటంటే నిరీక్షణ కలిగి దివారాత్రములు ప్రార్థన విజ్ఞాపనలు చేసుకోవడం తప్ప ఇంకోటి ఉండకూడదు. నిజముగా నీవు విధవరాలు అయితే
అని ఉంది అక్కడ. నీకు వేరే లోకం తెలియకూడదు. ఇక విధురాలకి వేరే పని లేదు. ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటూ ఉండాలి. నీవు నిలకడగా ఉండడము అంటే దేనికోసం పిలువబడ్డామో ఆ పనిలో నమ్మకంగా చేసుకోవడం. రిటైర్మెంట్ ఇస్తారు గవర్నమెంట్ వారు. ఎందుకు ఇస్తారు రిటైర్మెంట్? మధ్యలో ఆగిపోయిన వాడికి ఏమీ ఉండదు. పూర్తిగా రిటైర్ అయ్యేంత వరకు నిలకడగా పనిచేసే వారికి కొన్ని బహుమానాలు ఉంటాయి. చచ్చినంత కాలం వాళ్ళే పెన్షన్ ఇచ్చి పోషించుకుంటారు. అంటే వారి యొక్క ఉద్యోగ వ్యవధి కాలమంతా వాళ్ళు నిలకడగా ఉండి ఏ విధమైన రిపోర్టు లేకుండా వారు చెప్పిన పని చక్కగా చేస్తేనే వారికి బహుమానాలు, ప్రమోషన్లు, వారు చనిపోయే కాలం అంతవరకు కూడా వారు పోషించుకుంటారు. నిలకడగా ఉండేది చాలా కష్టతరమైన విషయం. వెళ్ళొద్దు, పోవద్దని చెప్పిన బోయాజు నిలకడగా ఉండమ్మా ఇక్కడే అంటే నేను చూసుకుంటానన్నీ, నేను చూస్తాను, నీ జీవితం గురించి నేను బాధ్యత వహిస్తున్నాను, ఇక్కడ నిలకడగా ఉండు. నీవు ఆ మాట చెప్పాడు అంటే పూర్తి బాధ్యత నాదే. మీరు సంఘంలో నిలకడగా ఉంటే మీ గురించి దైవ సేవకులు ఆలోచన చేస్తారు. ఇంతకాలం నుండి వస్తుంది. అలాంటి తల్లుల గురించి గొప్ప తలంపులు కలిగి ప్రభు సన్నిధిలో ఏదో మేలు చేస్తే బాగుండు. మనం ఈ చేసే పని మీద నిలకడగలిగి ఉండాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అన్ని చదవడానికి సమయం చాలదు మనకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ప్రార్థన యందు ఏ రీతిగా మనం నిలకడగా ఉంటామో విశ్వాసమందు కూడా నిలకడగా ఉండాలి. నేను ఆ సంస్థ నుంచి బయటకు వస్తే ఎవరు నన్ను పోషిస్తారని, ఎవరు సహాయం చేస్తారని నేను రాలేదు. కేవలం విశ్వాసంతో వచ్చాను. నేను విశ్వాసంతో ఈ రోజుకి నేను సేవ చేస్తున్నాను. నేను విశ్వాసమే నా ఆయుధం. విశ్వాసంతోనే బతుకుతున్నాను. బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మా క్రమ జీవితంలో కానీ. ఈ మధ్య పెండ్లి లైసెన్స్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళాను. దేవుడు చెప్పాడు, దానికి ముందు ఒక వీడియో చేసి పెట్టాను. నేను ఏం చేసి పెట్టానంటే, అన్యుల పెళ్ళిళ్ళలో ఏముంటుంది, తాళి కట్టుకుంటారు. క్రైస్తవ పెళ్ళిలో తాళి కట్టొచ్చా అని, కట్టకూడదని నేను రుజువులతో ఈ మ్యారేజ్ రిజిస్టర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, భారతదేశ సాంప్రదాయం ప్రకారం, భారతదేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రం కడుతున్నాం. ఏడదే భారతదేశ సాంప్రదాయం ఎవరన్నారు?
భారతదేశ సాంప్రదాయమా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాల్లో. తాళి ఎన్ని రాష్ట్రాల్లో కడతారు తెలుసా? నేను చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్ని అయినాయి? 6 అయినాయి. 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు మాత్రమే తాళి కడతారు. ఈ పెళ్లి చేయడానికి వచ్చిన ఈ రిజిస్టర్ అంటాడు భారతదేశ సాంప్రదాయ ప్రకారం. భారతదేశం అంతా తాళి కట్టుకోరు. ఎన్ని రాష్ట్రాలు కడతారు ఏమా? 6 రాష్ట్రాల్లో. అది ఎవరు చెప్పండి? ఎవరు? కోపం వస్తే తీసి పడేస్తలా? నువ్వు అవసరం లేదు నాకు, ఇదో చంపేసినట్టేనా? ఇక లేడా? ఆ తాళిలో ఉన్నాడు భర్త? చెప్పండి. అప్పుడు తీసి పెడతారు కదా. అమ్మో అంటే భర్త తాళి అంటే తాళ్ళలో ఉన్నాడు భర్త. ఆ 6 రాష్ట్రాల్లో హిందువులు మాత్రమే మంగళసూత్రం కడతారు, క్రైస్తవులు కట్టుకోరు, కట్టకూడదు కూడా. అది వాళ్ళ సిద్ధాంతం. క్రైస్తవుల సిద్ధాంతం మంగళసూత్రం కాదు. దాని మీద వీడియో చేశాను. అది చేసిన తర్వాత మ్యారేజ్ లైసెన్స్ అవకాశం వచ్చింది. నేను కూర్చొని ఆలోచన చేశాను. నేను అరే మనవాళ్ళు మంగళసూత్రం కట్టుకుంటారు కదా ఆయన, నేనేం చెప్పాలి? నేను కూడా చెప్పాలి భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనం మంగళసూత్రం కట్టుకుంటామని. నాకు భయవేసి అసలు మామూలు కాదు, ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పా. ముద్దురు ఆయన చెప్పేశాను నేను. అందుకోసం మీ మద్దరికి వాళ్ళు ఎందుకు తీసుకొస్తా అందుకు నేను తీసుకొచ్చేది వాళ్ళని. లైసెన్స్ తీసుకోవడానికి ఎప్పుడో అవకాశం వచ్చింది, మొన్న కూడా వచ్చింది. దండం పెట్టి వద్దన్నాను నేను. మొన్నంతా ఇది కదా, అందులో ఉన్నాడా భర్త? కొంతమంది మంగళసూత్రాన్ని పొద్దున్న లేవగానే ప్రతి దైవం ఎక్కడ ఏడుండాలి, గుండెల్లో ఉండాలి, దాంట్లో కాదు. బాగా కష్టపడి పని చేస్తే మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, పలకరించే దిక్కు లేదు, సొక్కిపోయి పడుకుంటాడు. భోజనం చేయ వేడి నీళ్ళు పెట్టాను, అసలు అది కూడా ఉండదు. శుక్రవారం దానికి పసుపు పూసి వద్దులే. ఎక్కడ ఎందుకు వచ్చింది ఈ టాపిక్? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మన విశ్వాస జీవితం కాపురాల్లో కనబడాలి, సంఘంలో కనబడాలి, మన బిడ్డల మధ్య, మనం చేసే సహవాసం మధ్య విశ్వాసం కనబడాలి. అతను ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. తాయితే యాపాకే ప్రార్థనే. ఏంటి అయ్యగారు, ఆగస్టు 12 తారీఖు దాటగానే 12 దాకా ఏంది ఆషాఢ మాసం దాటగానే పెళ్లి పెట్టాలి. ఎవరు పెట్టాలి? పురోహితుడు పెడతాడు. నువ్వు ఎట్టి పరిస్థితులు ఎక్కడికి పోకుండా పెళ్లి చేయాలి. ఆ రోజు ఎక్కడన్నా ప్రోగ్రాం ఉందనుకో ఆగిపోవాలి. ఎవరు పెట్టారు డేటు? అంటే సేవకుల్ని కమాండ్ చేస్తున్నావా? ఆగిపోవాలి కమాండ్ చేస్తున్నావా? ఆ రోజు పలానా చోట అతను వెళ్ళాలి, ఆ రోజు నువ్వు
పెళ్లి పెట్టుకుని వచ్చి ఆగంటే ఆగుతాడా? ఆగడు. నిజమైన సేవకుడు ఆగడు. దీనికోసం వచ్చినాడు ఆగుతాడు. సేవకుల మీద కమాండ్ చేయకూడదు మనం. ఆ రోజు వారు ఖాళీగా ఉన్నారో లేదో తెలుసుకొని డేట్ పెట్టాలి. వాళ్ళకి మీరు డేట్లు ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర డేట్స్ తీసుకోవాలి. చనిపోయిన జ్ఞాపకార్థం కూడిక, లేకపోతే పుట్టుక దినం, దాని గురించి నేను చెప్పట్లేదు. గృహప్రవేశం కానీ, లేకపోతే వివాహం కానీ, ఇంకా మిగతా ఆ డేట్లలో దైవజనుడు ఖాళీగా ఉన్నాడా లేదో తెలుసుకోవాలి. మనం విశ్వాసంగా జీవించేటప్పుడు మన ఆత్మీయ జీవితం అంతా కూడా విశ్వాసంగా ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లల, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మనం భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. అడప అడుగులు తప్పకూడదు. అడుగు సరిగా ఉండాలి. తాగినోడు అడుగు ఎలా ఉంటుంది? అడుగులు సరిగా ఉండవు. కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఆ మాటల్లో తప్పిపోతూ ఉంటారు. అరే అక్కడ రాగానే ఏంటి వెంటనే దాటేసింది ఏంటంటే సంథింగ్ రాంగ్, అక్కడ దొరికిపోయింది. మాటలు సరిగా ఉండాలి, చూపు సరిగా ఉండాలి, ఆలోచన సరిగా ఉండాలి, నడక సరిగా ఉండాలి, మన ఆత్మీయ జీవితం సరిగా ఉండాలి, నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఎపఫ్రా అనే ఒక దాసుడు ప్రార్థిస్తున్నాడు. మీలో ఒకడు, క్రీస్తు యేసు దాసుడు ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. నిలకడగా ఒక చోట ఉంటే, నిలకడగా ఒక చోట మంచి పేరు సంపాదిస్తే ఆ జీవితానికి విలువ ఉంటుంది. సంపూర్ణ ఆత్మయందు, సంపూర్ణ విశ్వాసమందు నిలకడగా ఉండడానికి మీ కొరకు ఎపఫ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంపూర్ణ ఆత్మ కలిగిన వారై మీరు నిలకడగా ఉండాలి. భక్తి జీవితం ఎప్పుడు కూడా నిలకడగా అది ఉంటుంది ప్రియులారా. మార్పులో ఈ లోక సంబంధమైన ఈ మర్యాదలు, సాంప్రదాయాలు మనల్ని కదిలిస్తూ ఉంటాయి. పునాదిగానే నవరత్నాలు ధాన్యాలు కావాలి, అది లేకుండా అయ్యగారు వస్తాడు, ఆయన ప్రార్థన చేసి వెళ్తాడు, వెంటనే మనం గొబ్బుక్కుమనేసేయాల. ఏంది నవరధాన్యాలు ఎలా వేయాలి? గొప్పుకునేసేయాల. పక్కళ్ళు చూసి మళ్ళీ అయ్యగారు చెప్తారు. అది ఏందే మరి శంకుస్థాపన ఎలా అవుతుంది? అది బడాలి కదా, నవరధాన్యాలు బడాలా, పెళ్లి రోజు బడాలా, నలుగు బడాలి. ఒక అయ్యగారు చెప్పాడు, అయ్యగారు ఈయనేంటి నలుగు వేసుకోకూడదు అంటాడంటే, ఆయన ఎప్పుడు చెప్పానని ఏం చెప్పి పంపించాడంటే, ఎస్తేరు రాణి అట్ట నలుగు వేసుకుందంట. ఎవరు? ఎస్తేరు ఎన్ని రోజులు వేసుకుంది? ఏం నలుగు వేసుకుంది? అక్కడ ఏం వేసుకుంది ఆమె? ఏమా ఆయన ఎవరైనా ఏపించిన ఆయన అన్యుడు, పారసిక రాజు, అహశ్వరేషు రాజు. వస్తిని సభకు పిలిస్తే రానందున సభ వారంతా భారీగా ఉండడానికి నీవు అర్హురాలు కావని తేల్చేశారు. కాబట్టి రాజుగారికి భారీ అవడానికి చాలామంది కన్నికలు వచ్చారు. ఈ కన్నికలందరూ ఏం చేస్తున్నారంటే గోపరస తైలముతో 6 నెలలు, ఏం తైలం? గోపరస తైలం. తర్వాత
గంధ వర్గములతో 6 నెలలు. ఇది తెలిసినేగా ఆయనకి. గోపరస తైలముతోను గంధవర్గములతో. ఏంటి ఈ కోట్ల రూపాయలు అయ్యి? పసుపు పొడి కాదు అది, పసుపు కాదు అది. ఒక రోజంతా ఉండి పసుపు పూసుకొని ఏమవుతావు? తమాషా అయిపోయింది. బైబిల్ అంటే అసలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అట్లాగే ఉంటుంది. మరి సంవత్సరం రోజులు అది అది ఎక్కడుందో తెలుసా? 2:12 ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. కాబట్టి 6 నెలలు సంవత్సరం రోజులు అది ఆ ప్రక్రియ జరిగింది. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, నలుగులు అనేది అన్యుల సాంప్రదాయం. అది హిందువులు వేసుకునేది. అది మీకెందుకు వాటితో పని? మిమ్మల్ని ఎవరు పూసుకోమన్నారు? విశ్వాసముతో నిలకడగా ఉండాలి. మన పద్ధతులు, మన తీరు తెన్నులు విశ్వాస జీవితంలో కొనసాగాలి. ఎస్తేరు ఎవరు? యూదురాలు. రూతు ఎవరు? అన్యురాలు. ఎటువంటి ఆత్మీయ జీవితంలో రూతు అనుభవిస్తుందో తెలుసా? అద్భుతమైన విషయం. వద్దన్న తన అత్తగారు నయోమి వద్దన్న నీతోనే వస్తాననింది. వద్దమ్మా, మీ దేశం పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సుఖంగా ఉండమ్మా, నా దగ్గర వేరే పిల్లలు లేరు, నువ్వు రావద్దనొద్దు, నీతోనే వస్తా, నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశం, నీ దేవుడు నా దేవుడు. ఏమి త్యాగం అండి! రూతుకు అర్థం చెప్పండి. ఏమా? సౌందర్యం, వెరీ గుడ్. సౌందర్యం ఆ ముఖం కాదు, సౌందర్యం ఆమె జీవితమే సౌందర్యం. ఆమె జీవితం సౌందర్యం వినసొంపుగా ఉంది. బైబిల్లో 2 స్త్రీల గ్రంథాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం అద్భుతమైన గ్రంథం. అది మొదట ఆమె అంతగా పట్టించుకోలేదు. తర్వాత మొర్దెకై ద్వారా ఆమె వెలుగులోనికి వచ్చింది. రూతు గ్రంథం అద్భుతమైన గ్రంథం. అది చూడండి ప్రియులారా, బోయాజు చెప్పిన మాటను బట్టి విశ్వాసం ఉంచింది. వెళ్ళొద్దంటే వెళ్ళల, చలికత్తెలతో నిలకడగా ఉండమంటే అలాగే చేసింది. మనమైతే అమ్మా అలా వెళ్ళకూడదమ్మా, అలా పోకూడదమ్మా అంటే చాలు, ఆ సమయం రాగానే మామూలే. దేవుని సంఘములో నిలకడగా భక్తి చేయాలి. అచంచలమైన విశ్వాసముతో, ప్రార్థన ఆత్మతో ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాల తప్ప లోక ఆకర్షణలకు, లోక సంబంధమైన మనుషులకు దాసత్వం చేయాల్సిన అవసరం లేదు. జీవితాన్ని అమ్ముకోవాల్సిన పని లేదు. ప్రభువే మన జీవితం తన వైపుకు మళ్లించుకున్నాడు. అమ్మబడిన మన జీవితాలను ఆయన తన రక్తం ద్వారా కొన్నాడు. విమోచన క్రయధనం ఇచ్చి కొన్నాడు, తన ప్రాణం పెట్టి. అందుకోసం మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి. సరే, ఇంకేం చెప్పాడు? నిలకడగా ఉండమన్నాడు. చలికత్తెలతో నిలకడగా ఉండమన్నాడు. ఇంకేం చెప్పాడు? వెంబడించు.
అది నీకు దాహమైనప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగు. కుండల దగ్గరికి వెళ్ళు, ఆ నీళ్లు చేతబడిన నీళ్లు, చేదుకున్న నీళ్లు, ఆ నీళ్లు తాగు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దు. ఏ నీళ్లు తాగాలో చెప్పాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2 నుండి వరుసగా మనం చదువుదాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచు ఉన్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగూ అందురు, ప్రభు యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనది, జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ప్రియా దేవుని పిల్లల, రక్షణకు ఆధారమైన బావులలో నీళ్లు చేదుకోండి. ఆ నీళ్లు ఏంటంటే ప్రభువుని యెహోవాను స్తుతించండి. రక్షణధారమైన నీళ్లు చెప్పే పాఠం ఏంటంటే మీరు స్తుతించండి. ఆ నీళ్ళకి అర్థం ఏంటంటే ఈ నీళ్లు తాగేవారు ఎవరుంటే రక్షణ పొందిన వారు తాగుతారు. ఆ తాగి ఏం చేయాలి తెలుసా? ప్రభువును మనము స్తుతించాలి. ఈరోజు చాదబడిన నీళ్లు ఆ కుండల్లో ఉన్నాయి, దాహమేస్తే తాగమన్నాడు. ఏంటి దాని అర్థం? నీకు వీలు పడితే సంఘంలో దేవుని స్తుతించు. స్తుతించడంలో గొప్ప శక్తి ఉంది ప్రియులారా. మీకు ఒక సూత్రం చెప్తాను. ఎవరైనా నీకు విరోధి ఉన్నాడు అనుకోండి, నోటితో వారిని తిట్టాల్సిన పని లేదు, మరొకటి చేయాల్సిన పని లేదు. స్తుతిస్తే చాలు. స్తుతించడం నీకు చేతనైతే విరోధిగా ఉన్నవాడి పేటాలు కదులుతాయి. వాణ్ణి ఓడించే ఆయుధం దుర్భాషలాడడం కాదు, తిట్టడం కాదు, స్తుతి చెల్లించడం. ఊరకనే ఉండి మీరు రక్షణ కార్యమును చూడండి. ఎలా వచ్చింది ఆ రక్షణ? వారు స్తుతిస్తూ ఉంటే రక్షణ వారు అనుభవించారు. మీరు ఊరకనే ఉండండి. ఈరోజు మన ఎదుట శూర కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి అంటే స్తుతించడంలో శక్తి ఉంది ప్రియులారా. మనము స్తుతిస్తే చాలు ప్రభువా అని ఆ ప్రభువును, అయ్యా నువ్వు రోషము కలిగిన దేవుడవు, నువ్వు శూరుడవు, నీవు అద్భుతాలు చేయు దేవుడవు, మమ్మల్ని తల వంచనీయకుండగా తల ఎత్తేటట్టు మమ్మల్ని కాపాడే దేవుడవు. ఎక్కడా మమ్మల్ని తండ్రి భిక్షమెత్తే స్థితిలో మమ్మల్ని ఉంచలేదు. అయా నీ రెక్కల నీడలో మమ్మల్ని తండ్రి సజీవులలో కాపాడు దేవుడు అని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతిలో శక్తి నిన్ను ఆవరిస్తుంది. దేవుణ్ణి ఎక్కువసేపు మనం స్తుతిస్తున్నప్పుడు శూర కార్యాలు జరుగుతాయి. ప్రార్థన కంటే స్తుతి అది శక్తివంతమైనది. పరలోకంలో ప్రార్థనలు ఉండవు, పరలోకంలో స్తుతి మాత్రమే ఉంటుంది. పౌలు శీలలు సరసాల్లో ఉన్నప్పుడు, వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏమైపోయిందంట? చెరసాల పునాదులు వణికాయి.
ఆ రాత్రి ఆ సెరసలో ఉన్న ఖైదుల యొక్క సంఖ్యలు ఊడి పడిపోయాయి. ఆ సెరసాలే సంఘంగా మారిపోయింది. నీకు దాహం వేసినప్పుడు చేదబడిన ఆ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగు. ఇటువంటి ఆత్మీయ అర్థాలతో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కుమారి, నా మాట వినిపించుకో. వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళవద్దు, పోవద్దు. చలికత్తెల వెంట నిలకడగా ఉండు. నీళ్లు తాగు. దాహమేసినప్పుడు నీళ్లు తాగు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆమె కోసం పిడికిళ్ళు ఆ పనలు ఎత్తుతున్నప్పుడు ఆ పనల్ని పిడికుడు వాళ్ళు వేసుకుంటూ పోతూ ఉన్నారట. అదంతా తూమైంది. తూము మా నెల్లూరు భాష అది. ఇక్కడ బస్తాకి ఎన్ని కేజీలు? కరెక్ట్ చెప్పండి. బస్తాకి ఎన్ని కేజీలు? రాజు చెప్పండి. ఒక రకం చెప్పు. వంద కేజీ కింట. తూము అంటే అదే. పరిగి ఏరుకుంటే మహా ఎంత ఏరుకుంటారు? ఆమెకు సమృద్ధి అయిన పిడికెళ్ళు దేవుడు గుప్పిలు విప్పి ఆమెకు తూము అనే ఈవిని ఇవ్వడం జరిగింది. ఈ మర్మము మీకు విప్పి చెబుతున్నాను. బోయాజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. నేను త్వరగా వస్తున్నానని ప్రభువు చెప్పాడు. త్వరగా అన్న మాటకు, బోయాజు అన్న మాటకు ఒకటే భావం వస్తుంది. బోయాజు అంటే వేగము, త్వరగా అంటే వేగము. త్వరగా వచ్చుచున్న యేసు, బోయాజు అర్థం ఇచ్చే వేగం. యేసుక్రీస్తు వారి అక్కడ మాట్లాడినట్టుగా నాకు బయలుపరిచాడు దేవుడు. యేసుక్రీస్తు వారు తన సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇతరులతో ఆశించి ఇతరుల మీద నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నేను నీకు ఇచ్చిన స్థలం అది పాలు తేనెలు ప్రవహించు ఆ అద్భుతమైన స్థలం. నేను నీకు అప్పగించిన సంఘం, నిన్ను పోషించే సంఘం, ఆత్మీయంగా నిన్ను పెంచే సంఘం. ఆ సంఘములో నీవు నిలకడగా ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన ఆ నీటిని తాగు. ప్రభువును ఆరాధిస్తుండు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రవచనాత్మకంగా బోయాజు రూతును వివాహమాడాడు. వివాహమాడిన తర్వాత దిక్కులేని ఆమె జీవితానికి బైబిల్లో ఆమెకు ఒక ప్రముఖ స్థానము ఇవ్వబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చదివితే, యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రలో, అవును 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 చూశారా? యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రలోకి ఆమె పేరు ఎక్కింది. ఆమె ఎవరామె? అన్యురాలు. ఎటువంటి విశ్వాసము ఆమె దేవుని మీద చూపింది అంటే, నీ దేవుడే నా దేవుడు, నిన్ను ఎక్కడ పాతి పెడితే నన్ను అక్కడ పాతి పెట్టనివ్వండి. నేను పూర్తిగా
విడిచిపెట్టి, నా జన్మభూమిని వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి నీవు నమ్మిన దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను, నీవు నివసించే దేశంలోకి వచ్చేస్తున్నాను. పూర్తిగా ఆమె దేవునిపై ఆధారపడింది. ఆమె జీవితం ఎలా మార్పులోకి వచ్చిందంటే యేసుక్రీస్తు వారికి వంశావళిలోకి వచ్చేసింది. సౌందర్యం అంటే ఆమె జీవితం ఎంత సౌందర్యంగా మారిపోయిందో. ఆమె చరిత్ర వింటుంటే సంఘానికి దేవునికి మధ్య జరిగే ఆత్మీయ విషయాలు ఆమె జీవితంలోంచి మనం నేర్చుకోవచ్చు. యెహోవా రెక్కల కిందకి ఆమె సురక్షితంగా చేరుకుంది అంటూ ఒక మాట ఉంటుంది, దేవుడు నీకు బహుమానము, నీకు సంపూర్ణమైన బహుమానం. అవును, మరణకాలం వరకు నమ్మకముగా ఉండు, దేవుడు నీకు జీవ కిరీటం ఇచ్చును. మరణకాలం వరకు ఒకే సంఘంలో ఆత్మీయంగా ఎదగాలి నీవు. అంటే ఆ సంఘంలో లేడండి, ఇక్కడ ఉన్న దేవుడు ఆ సంఘం లేడు, అందులో లేడు అంటే నీలో తేడా ఉంది. అక్కడ ఉన్నాడు, అక్కడ ఆత్మరక్షణ పొంది ఉంటాయి, అక్కడ కరెక్టే, ఇక్కడ నీ దగ్గర లేదు. సంఘం మారడానికి 3 కారణాలు ఉన్నాయి. మీకు కూడా చెప్తున్నాను, మార్చేయచ్చు మీరు కూడా. సంఘం మారడానికి నంబర్ 1, దైవ సేవకుని యొక్క క్యారెక్టర్, దైవ సేవకుని యొక్క జీవితం తిరిగి వెనకటి పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు మీరు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. చెప్పే బోధకుడు సరిగా లేకపోతే, చెప్పే బోధకుడు పాపంలో పడిపోతే వేరే సంఘానికి వెళ్ళిపోవచ్చు. 1. 2వది, దైవజనుడు మీకు ఆత్మీయంగా వాక్యం సమృద్ధిగా చెప్పకపోతే, అంతే కదండి, ఎందుకు అడుక్కున్నారు చాలామంది, లేకనే కదా ఆకలి. ఎక్కడన్నా కడుపు నిండా భోజనం పెడితే తిందామని వెళ్తారు. సంఘం నుంచి ఎందుకు వెళ్ళిపోతారంటే సమృద్ధి ఆహారము లేక. దైవజనుడు సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారం పెట్టకపోతే వెళ్ళిపోవచ్చు సంఘంలో నుంచి. 2. 3వది, లోకంలో జరిగే ఆచారాలు, లోకంలో ఎన్ని రీతులుగా ఆచారాలు ఉన్నాయో, సాంప్రదాయాలు ఉన్నాయో అన్నిటినీ సంఘంలోనికి తీసుకొస్తే సంఘంలోంచి వెళ్ళిపోవచ్చు. ఈ 3 కారణాలు తప్ప మీరు సంఘాన్ని వదిలిపెట్టారంటే సంథింగ్ రాంగ్, నీలో పాపం ఉంది అని అర్థం. ఎవరైతే బయటికి వెళ్ళారో ఈ 3 కారణాలు తప్ప, చెప్పండి ఏ కారణం ఉంటే సంఘాన్ని వదిలిపెట్టాలి? సేవకుడు తిరిగి పాపంలో పడిపోయినప్పుడు. 2వది, దైవ సేవకుడు సంఘానికి కావలసిన వర్తమానాలు ఆత్మీయంగా చెప్పకపోతే. 3, లోకంలో ఉన్న ఆచారాలు పద్ధతులు అన్నిటినీ సంఘములో తీసుకొస్తే వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే సంథింగ్ రాంగ్, వారి తేడా వాళ్ళు చెప్పినట్టు సంఘంలో జరగాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు సేవకుడు మాట వినాలని, వాళ్ళు చెప్పినట్టు సంఘములో నడవాలని ఆ పెత్తనము నాకు ఇక్కడ లేదు కనుక వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా తేడా, ఎక్కడ సెటిల్ గారు వాళ్ళు అక్కడ కూడా చలామణి చేస్తారు. ఈ 3 కారణాలను బట్టి సంఘం నుంచి వెళ్ళిపోవచ్చు. నేనే పర్మిషన్ ఇస్తున్నాను. ఈ 3 కారణాలు కాకుండా మీరు బయటికి వెళ్ళారనుకో, మీ తప్పు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక వాక్యం చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మోరీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. ఎవరు చేరకూడదు? ఈమె ఎవరివి? ఈ మోయాబీయురాలు. ఎందుకు చేసుకున్నారు?
దేవుడే చేర్చుకున్నాడు. ఆయన మనస్సును మార్చుకున్నాడు. ఆమె సమర్పణ జీవితాన్ని బట్టి, ఆమె త్యాగాన్ని బట్టి. అందుకోసమే బయటికి వెళ్ళిన వాళ్ళని వెంటనే చేర్చుకోడు సంఘంలో. ఎందుకు వెళ్ళారో చెప్పి చేర్చుకోవాలి మనం. ఎందుకు వెళ్ళావు నువ్వు బయటికి సంఘం నుంచి, అది చెప్పి చేర్చుకోవాలి సంఘంలో మనం. ఈమెను ఎందుకు చేర్చుకున్నాడు? ఆమె సమర్పణ జీవితాన్ని బట్టి చేర్చుకున్నాడు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో అమోరీయులు కానీ మోయాబీయులు కానీ చేరకూడదు. మరి ఈమె చేరింది. ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఆమె సాక్ష్యం, ఆమె త్యాగం, ఆమె సమర్పణ క్రైస్తవులకు ఉండాలి. ఇంకో మాట చెప్తాను చూడండి. 60వ కీర్తన 8వ వాక్యం. 60వ కీర్తన 8వ వాక్యం. అదిగో చూసారా? మోయాబు నేను కాళ్ళు కడుక్కుని పళ్ళెం. బా, ఎంత అద్భుతమైన సంగతి, ఎంత అద్భుతమైన సంగతి. ఒక విశేషమైన ఒక వ్యక్తికి అలా చేస్తారు. పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడుగుతారు. మన భాషలో పెళ్లి కుమారునికి చేస్తారు. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నప్పుడు ఒక సన్మానంగా మోయాబు ఎవరు తెలుసా? నేను కాళ్ళు కడుక్కుని పళ్ళెం. ఎంత పొగుడుకుంటున్నాడు చూడండి. దేన్ని బట్టి వచ్చింది అది? రూతు తల్లిని బట్టి వచ్చింది. రూతమ్మలాగా బతకండి అమ్మా, రూతులా బతకండి. రూతులాగా సాక్షి జీవితం మీకు ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. వెళ్ళి రూతు గ్రంథం అంతా చదివేసేయండి, ఇంకా బాగుంటుంది. దేవా, నేను కూడా దిక్కు దశలేని నా జీవితానికి నాయనా రూతులాగా నాకు నాయనా గొప్ప ఆత్మీయ జీవితం ఇచ్చావు. రూతు కుటుంబంలో చేసిన గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభా మీరు అనుగ్రహించారు. నాకు జీవితంలో కూడా అటువంటి జీవితాన్ని అనుగ్రహించారు. అటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు నీకు ఇచ్చి ఉంటే ప్రభువును స్తుతించండి. లేని వాళ్ళు సమర్పణ చేసుకోండి. ప్రియులారా, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. నేను ఎక్కడ పాతి పెడతారో నేను కూడా అక్కడ పాతి పెట్టబడతాను. అలాంటి అత్త కోడళ్ళు మనం చూడగలుగుతామా ఈ దినాలలో? చెప్పండి. చాటుకైనా శణుగుతారు కదా, చాటుగా అయినా ఎంత ఆత్మీయంగా ఉన్నా సణుగుడే. పరాయిదేనో, మేనమామ కూతురు అయితే బాగుండేది. ఆడపిల్ల కదా. చూడండి ప్రియులారా, ఈ అత్త కోడల అనుబంధం ఎటువంటిదో చూడండి. ఆమె అలిగింది, ఆ ఊర్లోకి వచ్చింది. ఎవరు? నయోమి. ఎంతకాలం అయింది చూసి, ఎంతకాలం అయింది? మోయాబు దేశంకి వెళ్ళి ఎంతకాలం అయిందండి? తెలీదా? నేను వచ్చి ఎంతకాలం అయింది తెలీదా? మీ ఊరికి వచ్చి ఎంతకాలం అయింది? 93లో వచ్చాను నేను. లెక్కేయండి అమ్మా. 33 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది నయోమి. ఇప్పుడు చూస్తున్నాం. నయోమి అనొద్దు నన్ను, ముఖం మారిపోయింది. నేను సమస్తం కలిగి ఉన్న నా జీవితానికి ఆయన ఏం చేశాడు? రిక్తురాలిగా చేశాడు.
మాధుర్యము ఇప్పుడు ఎవరిలో ఉంది? రూతులో ఉంది, కానీ ఈమెలో లేదు. నన్ను చేదు అని పిలవండి, నేను దేవునికి చేదైపోయాను, సమస్తం కలిగి ఉన్న నా జీవితాన్ని ఎందుకు చేశాడు అది చెప్పదు. అందరూ రొట్టెల గృహంలో ఉంటే ఈమె తన భర్తని, తన యొక్క ఇద్దరు కుమారులను పట్టుకెళ్ళిపోయింది. ఎక్కడికి? మోయాబు దేశానికి. సమస్తమును పోగొట్టుకుంది. అయితే ఒక ఆత్మకు జన్మనిచ్చింది. ఆ ఆత్మ ద్వారా చరిత్రనే దేవుడు మార్చుకున్నాడు. నేను చెప్తున్నాను ప్రియులరా, ఇప్పుడు ఆమె ఏమి నేర్చుకుంది? ఆమె ఆత్మీయ జీవితంలో ఏమి చెప్పగలుగుతుంది? యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు, నన్ను చేదని పిలవండి. ఈమెకున్న సీనియారిటీ అదేనా? కానీ ఆమె మాత్రం ఏమంటుంది? నీ దేవుడి నా దేవుడు అంటుంది, నీ ప్రజలే నా ప్రజలు అంటుంది. కానీ ఈమెకు ఆ ఆత్మీయ స్థాయి లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా, ఒకసారి వేరొక పొలంలో ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, అక్కడ పరిగె ఉంది. నీ ఉన్న పొలమే నీ జీవితం. తిరిగి సమస్తమును ఆయనే చూసుకున్నాడు. ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు, మునుపటి ప్రవర్తన కంటే నీ ప్రవర్తన ఎలా ఉందంటే, సత్క్రియలతో మునుపటి సత్క్రియల కంటే ఇప్పటి నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉంది అని ఆ చివరిలో ఆమె గురించిన సాక్ష్యం మనం చూస్తాం. 3వ అధ్యాయం ఋతు గ్రంథం 10వ వాక్యం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దేవుని నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అది మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, అమ్మా, పువ్వు ఏమవుతుంది? కాయగా మారుతుంది. కాయ ఏమవుతుంది? పండుగా మారుతుంది. మనం ఇప్పుడే మారు మనసు పొందాం. పువ్వు వంటిది జీవితం. ఆ తర్వాత అందులో నుంచి కాయ, ఫలం ఇవన్నీ రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి. మనం ఇంకా చిన్నపిల్లల్లాగా అలగడం, చిన్నపిల్లల్లాగా చెప్పించుకోవడం అవి జరగకూడదు. ఆత్మీయంగా పెద్దవాళ్ళంగా ఉండాలి మనం. అలుగులు అవి ఉండకూడదు. అవి ఎవరు అలిగేది? పిల్లలు. మావాడు ఏదన్నా ఈనంటే చాలు మావాడు అలుగుతాడు. వెంటనే నేను వాడిని నవ్వించాలంటే వాడు అడిగింది నేను ఇచ్చేస్తే వాడు వెంటనే నవ్వుతాడు. అది పిల్లలు సహజం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా మీకు? పెద్దవాళ్ళని తర్వాత దేవుని మీద, సంఘం మీద అలగడం ఏంటి? ఏమి ఎదిగాం ఆత్మీయంగా? పోవద్దు అంటే, వెళ్ళొద్దు అంటే ఆమె ఏమైంది? ఆగిపోయింది. ఎటువంటి జీవితం ఇచ్చాడు? ఎటువంటి జీవితం ఇచ్చాడండి? అందనంత, కొలతకు అందనంతగా, మాటలకు అందనంతగా అంత జీవితం దేవుడిచ్చాడు. అలా వేరొక చోటికి వెళ్ళొద్దు, వేరొక ఆ దానిలోకి, వేరొక పొలంలోకి ఏరుకునే పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. నీవు ఉన్న ఆ సంఘంలోనే, అది బహుగా పండిన పంట వంటిది, అద్భుతమైన జీవితం ఇచ్చేది. నమ్మకంగా మనం నిలకడగా ఉంటే బహుమానాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి.